హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్. మనం ఇప్పుడు తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లీడర్స్ కాస్త అనిశ్చితిలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. రాబోయే స్థానిక సంస్థలో ఎన్నికలకు పార్టీ స్పష్టమైన వ్యూహం లేదు. కొందరు మాజీ నేతలు ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. కానీ ఎన్టీఆర్ కాలం నుండి టీడీపీకి సపోర్టు ఉన్న కొన్ని కుటుంబాలు ఇంకా పార్టీకి నిలిచే ఆశ పెట్టుకొని ఉన్నారు. కొద్ది నెలల క్రితం నారా లోకేష్ హైదరాబాదును ఎన్టీఆర్ భవన్ను సందర్శించి స్థానిక నేతలను కలిశారు. ఆయన వారిని కాడర్ను బలపరచడం, ఏ సమయంలోనైనా ఎన్నికలకు సిద్ధంగా ఉండటం గురించి సూచించారు. ఆ మాటలు స్థానిక నేతలకు మోరెల్లా ఇచ్చాయి. కానీ ఆ తర్వాత పార్టీ నుండి ప్రత్యక్ష చర్యలు కనబడట్లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుండి స్పష్టమైన వైజన్ లేదా దిశ లేకపోవడం పార్టీ నిజంగా ఎన్నికల్లో పాల్గొనబోతుందా లేదా అనే సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి క్రియాశీల నాయకత్వం లేదు. ఎన్టీఆర్ భవన్ కూడా చాలా పారిపోయినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఖాళీ భవన్ వీడియోలు వైరల్ అవ్వడం వల్ల పార్టీ స్థితి గురించి మరింత సందేహాలు పెరిగాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు టీడీపీని తెలంగాణ రాజకీయాల్లో తిరిగి ప్రయత్నం చేయాలనుకుంటే ఈ స్థానిక ఎన్నికలు చాలా మంచి అవకాశంగా ఉంటాయి. ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా ప్రజలు దగ్గరగా చేరుకోవడం, పార్టీ ప్రస్తుత పరిస్థితిని చూపడం మరియు టీడీపీ గుర్తింపు పెంపొందించడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు పార్టీ నిశ్శబ్దమే. స్థానిక నేతలు మరియు అభిమానులు ఎక్కడికి వెళ్ళాలి అనే సందేహంతో ఎదురు చూస్తున్నారు. ఇది ఎప్పటి వరకు తెలంగాణలో టీడీపీ పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. See you on Skyflare Networks. Thank you for watching. Please like, share and subscribe.